ఆల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. రైట్, ఇవాళ జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో 2025 దానికి సంబంధించి అసలు మనం ఇది వరకు ఆల్రెడీ 2018 పేపర్ అనాలిసిస్ చూసాం. ఆ 2018 పేపర్ అనాలిసిస్లో ఏ విధంగా అయితే మనం ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పేసి మనం చూసామో అదేవిధంగా ఇప్పుడు పేపర్ అనాలిసిస్ ఇవాళ జరిగినటువంటి పేపర్ అనాలిసిస్ కూడా చూద్దాం. దానికి సిమిలర్గా ఉందా లేదా అంటే వే డిఫరెంట్ ఉందా అది మనం ఇవాళ సెషన్లో అబ్జర్వ్ చేద్దాం. ఇంగ్లీష్లో వచ్చేసి అఫ్ కోర్స్ 30 క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్లో కూడా ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, దట్ ఈస్ ఫిక్స్, అది సేమ్ ఉన్నాయి. క్వాంట్స్ వచ్చేసి 23 క్వశ్చన్స్ ఉన్నాయండి, 23 వచ్చాయి. రీజనింగ్ వచ్చేసి 22. బేసిక్లీ క్వాంట్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ మూడు కలిపేసి ప్రీవియస్ దాంట్లో కూడా 75 మార్క్స్కి వచ్చాయి, ఇప్పుడు కూడా 75 మార్క్స్కే వచ్చాయి. కాబట్టి ఇవి కూడా సిమిలర్గా ఉన్నాయి. ఇదైతే ఎగ్జాక్ట్గా ఉంది. ఇది మనం 20 అని చెప్పుకున్నాం, ఇది 25 అని చెప్పుకున్నాం ప్రీవియస్ 2018 పేపర్ అనాలిసిస్ ప్రకారం. ఇప్పుడు జస్ట్ కొంచెం ఇంటర్చేంజ్ అయ్యింది, 23, 22 అయ్యింది. దాని తర్వాత ఇంకా మనకి వేరే సబ్జెక్ట్స్ చూద్దాం. వెయిట్ సో ఇంకా మనకి జిఎస్లో టాపిక్స్ ఉన్నాయి కదండి, లైక్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, జనరల్ సైన్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే జనరల్ సైన్స్లో మళ్ళీ మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు ఉన్నాయి కదా. దీనికి సంబంధించి ప్రీవియస్ 2018 పేపర్లో కూడా 30 మార్క్స్కి వచ్చాయి, ఇప్పుడు కూడా 30 మార్క్స్కి వచ్చాయి. కాకపోతే ఇది బయాలజీ 15 క్వశ్చన్స్, ఫిజిక్స్ వచ్చేసి 7 క్వశ్చన్స్, కెమిస్ట్రీ వచ్చేసి 8 క్వశ్చన్స్. ఇప్పుడు పేపర్లో కూడా సేమ్ 30 మార్క్స్ అయితే సేమ్ ఆ పేపర్లో ఈ పేపర్లో క్వైట్ న్యాచురల్. ఇక్కడ ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి 34 క్వశ్చన్స్ వచ్చాయి, ఇది ద హైయెస్ట్ వన్. ఇక్కడ పార్ట్లో హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఆడైంది. ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఈ మూడు సెక్షన్స్ నుంచి వచ్చాయి. దానితో పాటు ఏపీ హిస్టరీ కూడా మొత్తం కలిపి కలెక్టివ్గా నేను ఇచ్చాను. ఇక్కడ యాక్చువల్లీ హిస్టరీ అని పెట్టాల్సింది, ఇండియన్ హిస్టరీ అని పెట్టాము. దట్స్ డిఫరెంట్ స్టోరీ. దీంట్లో హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ అన్ని కలిపి 34 క్వశ్చన్స్ వచ్చాయి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి నెక్స్ట్ 25. ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా కరెంట్ అఫైర్స్ మేజర్ పోర్షన్ ప్లే చేసింది, ఇండియన్ హిస్టరీ తర్వాత అని చెప్పుకున్నాం. 23 క్వశ్చన్స్, ఇప్పుడు 25 క్వశ్చన్స్ వచ్చాయి. పాలిటీ 12 క్వశ్చన్స్, లాస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చాయి. జోగ్రఫీ 10 క్వశ్చన్స్, సమ్ 5 to 9 వచ్చాయి. ఎకానమీ 9 క్వశ్చన్స్, స్టాటిక్ జీకే వచ్చేసి 4, ఏపీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 1 క్వశ్చన్. టోటల్గా 95 మార్క్స్కి మనకి ఈ పేపర్లో కవర్ అయ్యాయి. అదేవిధంగా ఇక్కడ జనరల్ సైన్స్ పేపర్లో 30 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, అంటే 125, అండ్ ఇవి వచ్చేసి 75. టోటల్గా 200 క్వశ్చన్స్ క్యారింగ్ 200 మార్క్స్, ఇవన్నీ కూడా కవర్ అయిపోయాయి. మరి పేపర్ ఎలా ఉందండి? పేపర్ ఏ విధంగా ఉంది అంటే ఈజీనా, మోడరేటా, డిఫికల్టా అని అంటే పేపర్ వచ్చేసి ఈజీ నుంచి మోడరేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఈజీ ఇన్ ద సెన్స్ జనరల్ స్టడీస్ అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. మనం 5 గ్రాండ్ టెస్ట్లు బాబు ప్రాక్టీస్ చేయండి అని చెప్పాము. అది ఎంతమంది అవైల్ చేసుకున్నారో మనకు తెలియదు, కానీ అవి ప్రాక్టీస్ చేస్తుంటే డెఫినెట్లీ యూ విల్ బి ఇన్ దిస్ రేస్ డెఫినెట్గా క్లియర్ అయ్యేది. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో ఈజీ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్ కూడా ఈజీగానే ఉంది, అదేవిధంగా రీజనింగ్ కూడా ఈజీగా ఉంది. మోడరేట్ అని ఎందుకు అన్నాము అని అంటే ఒక్క క్వాంట్స్ మాత్రమే మోడరేట్ ఉంది, మిగతావన్నీ కూడా ఈజీగా ఉన్నాయి. అందుకే ఈ పేపర్ వచ్చేసి ఈజీ టు మోడరేట్. వన్ ఆర్ ద అదర్గా చెప్పుకోవాలంటే ఈజీ పేపర్ అనే చెప్పుకోవాలి. బట్ ఆ ఒక సెక్షన్ కొంచెం డిఫికల్ట్ వచ్చింది కాబట్టి ఈజీ టు మోడరేట్ అని చెప్పుకున్నాం. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ అనాలిసిస్. ఇంకా మీరు కావాలంటే 2018 పేపర్ అనాలిసిస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. దీనికి ఆల్మోస్ట్ సిమిలర్గానే సమ్ 2-3 మార్క్స్ తేడా ఉన్నాయి అంతే. కానీ ఆ పేపర్ని బేస్ చేసుకుని మీరు చదువుకొని ఉంటే అదే పద్ధతిలో ఇప్పుడు కూడా చాలా ఈజీగా ఉండేది. సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, సేమ్ నెంబర్ ఆఫ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం, ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇది అప్డేట్ చేస్తాను నేను, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫర్దర్ సెషన్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.